శ్రీ మహాగణాధిపతయ్య నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. ఇంతవరకు మనం 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందంలో స్కందాన్ని 76 భాగాలుగా చెప్పుకున్నాం. 77వ భాగం ఈరోజు చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. లోకంలో సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకంలో నరజన్మం పరమ దుర్లభం, కావాలంటే లభించేది కాదు అది. అటువంటి ఉత్తమ జన్మ ఎత్తి కూడా ఆత్మస్వరూపం తెలుసుకోకుండా తప్పు మార్గంలో పడిన వారికి ఏమాత్రం కూడా సుఖం లభించదు. మానవులు సుఖప్రాప్తి కోసం దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రవృత్తి మార్గాన్ని నివృత్తి మార్గాన్ని అవలంబిస్తారు. కానీ వారి సంకల్పం కోరికతో కూడినందువల్ల వారికి సుఖం ప్రాప్తించదు, దుఃఖం తొలగిపోదు. కొందరు సుఖం కోసం దాంపత్య ధర్మాన్ని ఆశ్రయిస్తారు. దీనిలో కూడా పరస్పర వియోగం కలిగినప్పుడు విషాదం తప్పదు. అందువల్ల సంసార సంబంధంలో సైతం సుఖదుఖాలు ప్రాప్తిస్తూనే ఉంటాయి. నన్ను విస్మరించే దుఃఖ కారణమైన ఈ బంధాల్లో చిక్కుకున్న వారికి మోక్షం ఏ విధంగానూ దక్కదు. మనుషులు విజ్ఞానాన్ని అభిమానిస్తారు. అటువంటి వారు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే 3 అవస్థలకు అతీతమై 4వదైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న పురుషుడు ఇహపరాలను చక్కగా గుర్తించిన వాడై, యుక్తాయుక్త వివేకంతో కూడినవాడై, జ్ఞాన విజ్ఞానాలతో సంతుష్టుడై నాకు భక్తుడవుతాడు. అటువంటి వారే యోగ విద్యలో నైపుణ్యం సంపాదించి ఆత్మను దర్శిస్తారు. ఈ ఆత్మానుభూతితో పరమాత్మను సందర్శిస్తారు. నువ్వు అదేవిధంగా నా యందు శ్రద్ధాభక్తులు కలవాడివై విజ్ఞాన సంపన్నములైన వాక్కులతో నన్ను స్తుతించి ముక్తుడయ్యావు అని ఈ విధంగా విద్యాధర చక్రవర్తి అయిన చిత్రకేతుడితో పలికి భగవంతుడైన అనంతుడు అంతర్ధానం చెందాడు. చిత్రకేతుడు ఆదిశేషుడు అదృశ్యమైన దిక్కుకు నమస్కరించి ఆకాశ మార్గాన్న పయనించి అవ్యాహతమైన బలము, ఇంద్రియ పటుత్వము కలవాడై పరమయోగి పుంగవులు, దివ్య మునీంద్రులు, సిద్ధచారణ గంధర్వులు కొనియాడుతూ ఉండగా లక్షల కొలది దివ్య సంవత్సరాలు ద్రోణం మొదలైన పర్వతాలు, రమణీయ ప్రదేశాల్లో సంచరించాడు. సంకల్పసిద్ధులైన మహానుభావులు నివసించే స్థలాల్లో వినోదించాడు. శ్రీమన్నారాయణుడు అనుగ్రహించిన దివ్య విమానంలో విహరిస్తూ ఉండగా చిత్రకేతుడు కిన్నర కాంతల చేత, యక్షకాంతుల చేత జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి దివ్యలీలను గానం చేయించాడు, నాట్యం చేయించాడు. ఆ పుండరీకాక్షుని నామాలను నిరంతరం నాల్కలపై పలికించాడు. ఆ విధంగా కృష్ణుని యందే లగ్నమైన మనస్సుతో చిత్రకేతుడు ప్రవర్తించాడు. చిత్రకేతుడు మనస్సులో వైష్ణవ జ్ఞానాన్ని పరిమళింపజేసుకున్నాడు. భగవద్భక్తులను అర్చించాడు. ఎల్లప్పుడూ పుండరీకాక్షుణ్ణే కొనియాడాడు. శ్రీహరి కథలనే చక్కగా వక్కాణించాడు. వాసుదేవుని సుగుణ సమూహాలనే ఎలుగెత్తి చాటాడు. పరతత్వాన్నే బోధించాడు. శ్రీకృష్ణ సేవకులనే సేవించాడు. సర్వేశ్వరుడైన విష్ణుదేవునికి నైవేద్యాలు సమర్పించాడు. గోవిందుని లీలా విలాసాలనే తాను పాడుతూ పాటించాడు. విష్ణునామ గుణవర్తన రూపాలను కీర్తించే సంగీత విధులు గల సంగీతాలను భగవత్ప్రీతిగా గానం చేయించాడు. ఈ విధంగా విష్ణుదేవుని వినిపిస్తూ ధ్యానిస్తూ మనసులో పుండరీకాక్షుని సేవిస్తూ పరమానందాన్ని పొందుతూ చిత్రకేతుడు లోకంలో పేరెన్నెగ్గన్నాడు. దేవేంద్ర సన్నిభుడైన ఆ విద్యాధర చక్రవర్తి యక్షగణాలు, విద్యాధరులు, అప్సరసులు తనను చుట్టుకుని సేవిస్తూ ఉండగా, తన కీర్తిని పాడుతూ ఉండగా కైలాస పర్వత ప్రాంతంలో సంచరింపసాగాడు. రేపు మనం మిగతా భాగం 78వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణ వస్తు సాయి. కృష్ణార్పణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటి